సకల శాస్త్రములెల్ల శాంతముంజదుమా సద్గురువులు చాలా సంభ్రమంగా అన్నదమ్ములవోలే ఐక్యత నెలగుమా మిత్రులందరితో పుత్రులారా అమ్మ ఆచార్యదేవ తెలుపగంతగదు కానీ నేటి నుండి కన్న సుతులట్లు వీరి కాంతుమయ్యా నిమ్ము కాశీ విశాలాక్షి విశ్వనాథులకు అభయమీయవయ్యా దేవా పార్వతీ పరమేశ్వరులకు సమానులకు మీ అంతటి వారికి అల్పుడనైనా నేను హితముపై చేసించడము సమంజసం కాదు. కానీ పుత్రవాత్సల్యంతో ఇంతగా వచించింది. సకల సద్గుణ సంపన్నులారా నన్ను మన్నించండి. అయ్యా, దేవతలు కూడా పూజింపదగు ఆ గోమాతలను నీవెంత ప్రేమతో పెంచి పోషించి రక్షించదవు. అంతకన్నా అధికమగు వాత్సల్యముతో ఆదరించి మీ బిడ్డలను కనక చెందకయ్యా కడు విచిత్రముగాని కడుపుది కఠిన హృదయుడైన కరిగిపోవుదురట్లే బలరామకృష్ణులారా, మీకు సహ విద్యార్థులను పరిచయం గావించదు. ఇతని పేరు కుచేలుడు. మాటలు అధికము, చేతలు స్వల్పం. వట్టి కోతలరాయుడు. ఇక ఈతని నామధేయము విద్యాధరుడు. పేరు గొప్పగానే ఉన్నది కానీ విద్యా విహీనుడు, పరమ శృంఠ. ఆ సరస్వతీమాత వీడికి వాక్సిద్ధి నొసంగలేదు కానీ సద్బుద్ధిని దండిగా ప్రసాదించింది. వీరిద్దరిలో నాకు నచ్చిన విషయం ఒకటి ఉన్నది. ఎంత దండించినా నవ్వెదరే కానీ లేసమైనను బాధపడరు. అదొక్కటే వీరికున్న సద్గుణం. చేతులు కట్టుకొని తలలు దించుకొని అలా నేలకేసి చూస్తున్నారు ఎందుకు నాయన? మీ సుందర వదనను కాస్త పైకెత్తి ఆకాశంలో నక్షత్రాలు లెక్కించండి. 1 2 3 4 5 6 7. ఆపండి మీ ఏడుపు. పట్టపగలు మధ్యాహ్నం వేళ ఆకాశంలో మీకు చుక్కలు కనపడుతున్నాయా? జ్ఞానహీనులారా, ఇవి వీరికున్న తెలివితేటలు. బలరామకృష్ణులారా, రేపు శ్రావణ శుద్ధ పంచమి గురువారం, విద్యారంభంకు శుభదినం. రేపు సూర్యోదయమునకు పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో మీకు విద్యాబోధన ప్రారంభించదు. మీరు శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానులై సకల విద్యలు నేర్చి
యాదవ వంశ కీర్తి ప్రతిష్టలను ఇనబడింపజేసిన నాడే గురువుగా నాకు గౌరవం దక్కుతుంది. ఆ, నేటికిక వీరితో కలిసి విశ్రాంతి గైకునుడు, రేపటికి సిద్ధముగా నుండు. గురుదేవా నాకిక సెలవు సొంగుము. మీరు నిశ్చింతగా వెళ్ళిరండు, మీకు శుభముకు గాక. మిత్రమా విద్యాధర, ఆశ్రమమును శుభ్రం చేయడం రమ్ము. అలాగే మిత్రమా. విద్యాధర, నీకు కొంచెమైనాను జ్ఞానం ఉన్నదా? అదేమిటి అలా అంటున్నావు? అనకపోతే మరేమిటి, ఎవరైనా లోపల నుండి గుమ్మముల బయటకు చెత్త నూర్చెదరు గాని బయట నుండి లోపల కూర్చెదరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసినదేమి? నీవు కూడా గుమ్మం దగ్గర ఉండే కదా చెత్త లోపలికి చిమ్మితివి. అబ్బబ్బబ్బబ్బా, నీ వెంట తిరిగి నాకున్న కాస్త మతి కూడా పోతున్నది. నీకు మతి ఎక్కువగా ఉన్నదని ఎవరన్నారు? ఉన్నది కొంచెమే కదా. నీ వసలే అనుమతి అని అందరికీ తెలుసు. అవును, నేను అరమతిని అయితే నీవు కాలుమతివి. నీ అతి తెలివి మాటలి కాదు సాలిపుము, ముందు పని కానివ్వము. సరే సరే. విద్యాధర, గురువు గారు నిన్నటి దినమున మృత్యుంజయ మంత్రమును ఉపదేశించి ఉన్నారు కదా, నేర్చుకున్నావా? నాకు వచ్చులో. మరి నీకు? నాకు వచ్చులేవోయ్. నాకు వచ్చులేవోయ్. నాకు వచ్చులేవోయ్. నాకు వచ్చులేవోయ్. ఏది నాకేది పాయసమా? ఏది రాగదు, ఏ రాగదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, దీనినే సహవాస దోషమందురు. నీ సహవాసము చేయటం వలన నీ బుద్ధులన్నీ నాకు సంక్రమించినవి. అది నిజమే కదా. నీ స్నేహం చేయటమని నీకు నా అవలక్షణాలని నాకు అంటుకున్నవి. సరే సరే, ఈ విషయము ఇంతటితో వదిలివేయము. ఇప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పుము. ముందు నువ్వు చెప్పము. నీకు నమస్కారం నాయన, నన్ను వేధించక చెప్పు. సరే సరే చెప్పేదను వినుము. ఓ మంత్రము చెప్పమంటే తాత తాత అంటావేమిటి నాయన? మంత్రము చెప్పమంటే మళ్ళీ మామా 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 అంటావేమిటి తండ్రి? మామా మామా అనడం లేదు. మధ్యలో ఆపకు, ఆపితే ఆగిపోతుందని నీకు తెలుసు కదా. ఓహో అలాగా, సరే సరే మంత్రము చెప్పుము. త్రయం బకం ఏమిటి నాయన? బకం అంటే కొంగ అని అర్థం. మంత్రములో ఈ కొంగ ఎందుకు వచ్చిందయ్యా? త్రయం బకం అని విడివిడిగా చదవకూడదు, త్రయంబకం అని కలిపి పలకాలి. నాకు వచ్చులేవు. త్రయం అంటే 3, బకం అంటే కొంగ, త్రయంబకం అంటే 3 కొంగ అని అర్థం. నాకు వచ్చులేవు. త్రయంబకం అంటే 3 కొంగలని ఎంత చక్కగా చెప్పావు నాయన. దేవుడా, ఆ తర్వాత మంత్రం చెప్పు. మధ్యలో నన్ను ఆపొద్దు. ఇక నేను మధ్యలో ఎంత మాత్రం అడ్డురాను. నీవిక మంత్రమును పూర్తిగా చదువు మహానుభావ. బకం యజ మహే సుగం ధిం కిం కిం ఏమిటి దరిద్రుడా? మధ్యలో నేను ఆపొద్దన్నా. సరే సరే, ఆ ఏడుపు ఏదో ఏడ్చి చావు చవడా. ఏమిటి ఏమిటి నాకద్ది నీకొచ్చిందా? నేను ముందే చెప్పాను కదా సహవాస దోషమని, రాకుండా చస్తుందా? గురువు గారి ముందు మృత్యుంజయ మంత్రం ఇలాగే జపించావనుకో, ఇక నీకు మృత్యువు దగ్గర పడినట్లే లెక్క. నీ చర్మం వచ్చేస్తాడు, జాగ్రత్త సుమా. మంత్రము నేను చెబుతాను, జాగ్రత్తగా విని నేర్చుకో వివేకహీనుడా. విద్యాధరుడట విద్యాధరుడు. పలుకు. సరే సరే. ఓం త్రయంబకం యజామహే, త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం, పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్,
ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. పలుకు. మృత్యోర్ముక్షయమామృతాత్. నాకు వచ్చులేవు. నాకొచ్చులేవు. అది సరే గాని గురువు గారు వచ్చే సమయమైనది. మనం కూడా బలరామకృష్ణులను వెంట పెట్టుకొని త్వరగా ఇక్కడికి రావాలి. వెళదాం పద. అలాగే మిత్రమా, వెళ్దాం పద పద. సకల విద్యా ప్రాప్తిరస్తు. బలరామకృష్ణులారా, విద్యారంభమునకు ఇది మంచి ముహూర్తం. ముందుగా అందరూ ఆ శారదామ్మను భక్తితో ప్రార్థించండి. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి. పద్మపత్ర విశాలాక్షి. పద్మకేశరవర్ణని. పద్మకేశవర్ణని. నిత్యం పద్మాలయా దేవి. నిత్యం పద్మాలయా దేవి. సామాపాదు సరస్వతి. సామాపాత్ సరస్వతి. శిష్యులారా, ఇక పాఠం ప్రారంభిస్తాను. శ్రద్ధగా విని నేర్చుకోండి నాయన. విద్యా దదాతి వినయం. విద్యా దదాతి వినయం. వినయాద్యాతి పాత్రత. వినయాద్యాతి పాత్రత. పాత్రత్వాద్ ధనమాప్నోతి. పాత్రత్వాద్ ధనమాప్నోతి. ధనాద్ ధర్మం తతః సుఖం. ధనాద్ ధర్మం తతః సుఖం. విద్య వల్ల వినయము, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనము, ధనము వల్ల దానము, దానము వల్ల సుఖము ప్రాప్తిస్తాయి. అయం నిజ పరోవేతి. అయం నిజ పరోవేతి. వికల్పో లఘుచేతసా. వికల్పో లఘుచేతసా. ఉదారచరితానాంతు. ఉదారచరితానాంతు. వసుధైక కుటుంబకం. వసుధైక కుటుంబకం. ఇతడు మనవాడు,
అతడు పరాయివాడు అనే విచక్షణ అల్ప మనస్కులకు కలుగుతుంది. ఉదార హృదయం లోకమంతటిని ఒకే కుటుంబంగా భావిస్తారు. సహసా విదధీతన క్రియా అవివేకః పరమాపదాం నృణమేహి విమృశ్యకారిణం గుణలుప్తాః స్వయమేన సంపదః తొందరపడి ఏ పని చెయ్యకూడదు. తొందరపాటు అవివేకమే అన్ని ఆపదలకు మూలము. సవిమర్శముగా మంచి చెడ్డలు ఆలోచించి పనిచేసేవారిని గుణలుప్తయి లక్ష్మి తానే స్వయముగా కోరుపరుస్తుంది. యత్ర నార్యస్తు